నమస్తే. మనం గోల్కొండ ప్రాంతంలోని గోల్కొండ మండలానికి సంబంధించిన మూసీ నది పరివాహక ప్రాంతంలో మనం ఉన్నాం. ఇదంతా ఎఫ్టీఎల్ జోన్గా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. నదికి సంబంధించినంత వరకు ఇవి వాటర్ వెళ్ళే దారి ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ అయిపోయి దీంట్లోకి వచ్చేసాయని చెప్పి మూసీ ప్రక్షాళనలో భాగంగా ఈ రోజున ఇక్కడ 25 బృందాలతో ఏర్పాటు చేసిన రెవెన్యూ టీం ఇవి అన్నిటికి కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా ఇండ్లకు కూడా మార్కింగ్ ఇచ్చిర్రు. మార్కింగ్ ఇచ్చి వాళ్ళతో బాధితులతో చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి జరిగి కట్టిరు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తాము, డబల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నం కూడా మీకు చేస్తాం అన్నట్టుగా వాళ్ళకి చెప్పినట్టు మనకు తెలుస్తున్నది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఇల్లుకు కూడా మార్కింగ్ అనేది ఇచ్చిర్రు. ఈ విధంగా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎంత మనం చూసుకోవచ్చు. బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేపిద్దాం. ఆర్బిఎస్ ఇక్కడ కూడా ఆర్బిఎస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇలా చాలా ఇండ్లకు కూడా ఎఫ్టీఎల్ జోన్లోని చాలా ఇండ్లకు కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్బిఎస్ అని చెప్పి క్లియర్గా ఇవన్నీ ఇండ్లకు కూడా మార్కింగ్ ఇచ్చారు. ముందటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందట కూడా అక్కడ ఇంకా ప్రభుత్వ అధికారుల సర్వే కొనసాగుతుంది. ఇవన్నీ కూడా సర్వే చేసి మార్కింగ్ ఇచ్చిన ఇండ్లు అని మనం చెప్పుకోవచ్చు. చూసినట్టయితే బాధితులు కూడా పెద్ద మొత్తంలో రెవెన్యూ అధికారులతో మమ్మల్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేయండి మాకు సంబంధించినంత వరకు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాధితులు కూడా రెవెన్యూ అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్బిఎస్ అని చెప్పి ఇండ్లకు కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ బాధితులు మరియు పోలీస్ అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కూడా అందరు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 25 టీంలతో భారీ ఆపరేషనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడే పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన టీమ్స్ కూడా ఉండడము, ఆర్బిఎస్ అని చెప్పి అవన్నిటికీ మార్కింగ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే భారీ భద్రత మధ్యనే ఈ మార్కింగ్స్ అన్ని కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో ఉన్న వాటికి, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటికి, మూసీ నదిలోకి జరిగి కట్టిన వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా గోల్కొండ మండలానికి సంబంధించిన మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినంత వరకు జరుగుతున్న ప్రక్షాళనలో భాగంగా దీన్ని మనం ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన మూసీని క్లీన్ చేస్తాము అన్న విధంగా వాళ్ళ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద మొత్తంలో బాధితులు ఉన్నారు. బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చూద్దాం ఒకసారి. వీళ్ళతో కూడా మార్కింగ్ చూసుకోవచ్చు. మార్కింగ్స్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్న ఈ అంటే ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన పూర్తి పనులను ఎంఆర్ఓ ర్యాంక్ ఆఫీసర్ గారు పర్యవేక్షించడం జరుగుతుంది. సార్తో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది సార్, అసలు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఒకసారి రెవెన్యూ అధికారులంతా కూడా ఈ సర్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ సారు వాళ్ళ ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్, వారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు జవరం జరిగింది. ఇప్పుడు ఈ శంకర్ నగర్ ఏరియాలో 3 తహసీల్దార్లను పనిచేస్తూ ఉన్నాం. ఒక్కొక్క తహసీల్దార్ గారికి 75 చొప్పున మాకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు సర్వే జరిపారు. సర్వే జరిపినప్పుడు ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క ఐడి నెంబర్ అనేటువంటి క్రియేట్ అయింది. ఆ హౌస్ నెంబర్లతో సహా మాకు లిస్టు వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. అయితే మేము ఇదంతా కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్లో మేము చేస్తున్నాము. ఆ ఎఫ్టీఎల్లో ఎవరైతే ఉన్నారో మా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మేము ఈరోజు సర్వే మాత్రమే చేస్తూ ఉన్నాం. ఆ సర్వే చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బీద వాళ్ళు ఉన్నారో ఏవేవైతే ఎఫ్టీఎల్లో సర్వే చేస్తున్నామో మేము ఏ ఇంటికైతే మార్క్ చేస్తున్నామో ఆ మార్క్ అందరికీ కూడా ఖచ్చితంగా 100% 2 BHK అలాట్మెంట్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. దీని విషయంలో ఎవరు కూడా ఎలాంటి అపోహలు కానీ భయపడాల్సిన అవసరం లేవు, సందేహాలు అంతకంటే అవసరం లేవు. ఖచ్చితంగా అందరికీ కూడా 2 పథకాల గదులు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు అంటే మార్కింగ్ ఇచ్చిరా, ఓన్లీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఇచ్చారు? ఓన్లీ ఎఫ్టీఎల్ పరిధిలో అండి. బఫర్ జోన్ ఇంకా మేము టచ్ చేయలేదు. బఫర్ జోన్ మాకేం ఆదేశాలు లేవు. ఈ ఎఫ్టీఎల్లో మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చారో అది మాత్రం అది అంతా కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. బఫర్ జోన్ ముట్టుకోలేదు. వీళ్ళందరికీ కూడా పక్కా డబల్ బెడ్రూమ్లు కేటాయించిన తర్వాతనే ఇక్కడ నుంచి ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని మీరు అంటున్నారు. అవును, 100% అందరికి ఖచ్చితంగా ఎవరెవరికైతే మేము మార్కింగ్ చేసినాం వాళ్ళందరూ కూడా 2 BHK గదులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఉన్న రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు మనకు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బిఎక్స్ అని ఒక మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలని మాత్రమే
ఏవైతే ప్రీ షెడ్యూల్ ప్రకారం ఒక సర్వే జరిపి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన తర్వాత దాని తర్వాత మాత్రమే ఈ ఎఫ్టీఎల్ పరిధిలోని బఫర్ జోన్ పరిధిలోని ఏ నిర్మాణాలని కూడా మేము టచ్ చేయట్లేదు, కేవలం ఎఫ్టీఎల్ పరిధిలోని మాత్రం నిర్మాణాలను ముడుతున్నామని చెప్పి ఆర్బిఎక్స్ అంటే ఎక్స్ అనేదేమో ఫైండ్ అవుట్ చేసిన లొకేషన్, ఆర్బి అంటేనేమో రీహాబిలిటేషన్. దీనికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. ముగ్గురు ఎంఆర్ఓలు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో దాదాపు ఈచ్ వన్ 75 హౌజెస్కి సంబంధించినంత వరకు లిస్ట్ ప్రిపేర్ చేయాల్సిందిగా, ఐడెంటిఫై ఏరియాని కూడా గుర్తించి దానికి మార్కింగ్ ఇవ్వాల్సిందిగా చెప్పారు. ఇది అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతంలోని రివర్ ఫ్రంట్కి సంబంధించినంత వరకు క్లీన్ చేసే అథారిటీయే ఉన్నది. ఎక్కడ కూడా హైడ్రా కానీ అంటే ఆగమాగం అంగడంగడి కూలగొట్టే ప్రక్రియ అయితే ఏం లేదు. పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు కావాల్సిన డబల్ బెడ్రూమ్లను అరేంజ్ చేసిన తర్వాత మాత్రమే మేము ఇక్కడ ఉన్న నిర్మాణాల జోలికి వస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా అంటే అనాలోచితమైన కూల్చివేతలు ఎక్కడ కూడా ఉండవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా ఇక్కడ చూడొచ్చు ఈ ఆర్బిఎక్స్ అని మార్క్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో ఉన్నది. ఎఫ్టీఎల్ జోన్కి సంబంధించినంత వరకు మనం చూడొచ్చు నది ప్రవాహానికి అడ్డు ఉన్న ఏ నిర్మాణాన్ని తొలగించాలని చెప్పి ఓల్టా యాక్ట్ చాలా క్లియర్గా చెప్తున్నది. మనం న్యాయ నిపుణులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు 2002 తర్వాత ఎక్కడ కూడా స్టేట్ లెవెల్ ఒకసారి ఇక్కడ చూద్దాం బాధితులు కూడా. भाई आप भी बोलो भाई. टैक्स ले रहे हैं, लाइट का बिल ले रहे हैं, करंट ले रहे हैं, रोडान ले रहे हैं, सब ले रहे हैं. हाँ सब लाके आधी रात को आके खाली कर दो, नोटिस दे दो, बोले तो पुलिस वालों को बुला के मार के करा रहा. अब इतने गवर्नमेंट आ गए सही थे, केसीआर साहब थे सही थे, हमारे कोई तकलीफ नहीं हुई. हाँ ये कचरा के हमारे को इतने तकलीफ दे रहा. तो కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాకు కరెంట్ బిల్ కానీ మాకు సంబంధించిన రోడ్లు కానీ నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాతనే ఇలాంటి అంటే నిన్న నైట్ వచ్చేసి కూలగొడతామని చెప్పి చెప్తున్నప్పుడు ఇక్కడే ఉన్న అంటే పెద్దవాళ్ళతో కూడా మాట్లాడే బాయ్ బోలో అంటే చెప్పండి బాయ్ ఏ విధంగా ఈ కూల్చివేతలకు సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు నోటీస్ కూల్చివేస్తారైతే అది అయితే తప్పు అంటాం, కూల్చేదే ప్రాబ్లం అంటాం. ఎట్లయినా కూల్చివేస్తుండ్రు, డైరెక్ట్ వచ్చి కూల్చివేస్తుండ్రు, అది తప్పమే అండి, ప్రాబ్లమే అది బీదోళ్ళకి, అదే అంటాం. అదే మరి ఇవి అంటే దీన్ని మీ సంబంధించిన లీడర్ల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేసిరా, మరి ఏ విధంగా చూస్తున్నారు? ఇంతకుముందు లీడర్ దగ్గర పోయి వచ్చారు, లీడర్లు చెప్పిన ఎలక్షన్ ముందు వచ్చి చెప్పి ఎవరు ఏం చెప్తారు, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, ఎలక్షన్ ముందు అదే ఉంటుంది, ప్రతి లీడర్ది అదే ఉంటుంది పొలిటికల్ మాటలు. టైం వచ్చినప్పుడు ఏ లీడర్ అవైలబుల్ ఉండరు. ఇప్పుడు లేరు, ఎవరు లేరు. మేమున్నాం, మీరున్నో అధికారులు ఉన్నారు, పోలీస్ బలం ఉంది, ఇంకా ఏముంటుంది. మీరున్నారు, పోలీస్ బలం ఉంది, అధికారులు ఉన్నా, మేమున్నాం. ఓటు ఎవరైతే తీసుకున్నారో లేరు, ఉండరు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే అధికారులు మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాత మాత్రమే ఈ నిర్మాణాన్ని కూలగొడతానని అంటున్నారు. కాబట్టి దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇస్తారు పదే పదే మేము కూడా చూస్తున్నాం, టీవీ ఛానల్స్లా, న్యూస్ పేపర్స్లా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముందు ఇల్లులు ఇస్తాం, దాని తర్వాత మీకు కూలి కొడతామని. ఆ ఇల్లులు ఎక్కడిస్తారు? ఇల్లులు ఉంటే పోయి పండుకునే అంతే, తినాలే ఏంది, అర్నింగ్ ఎక్కడ ఏం చేయాలి? ఈ బీదలు డైలీ వేజ్ బర్నర్స్, వీళ్ళు ఈ కమ్మిలలో పని చేస్తారు, ఇంట్లో పని చేస్తారు. ఆడపోతే నువ్వు 50 కిలోమీటర్ దూరం పెడితే, 100 కిలోమీటర్ దూరం పెడితే ఏం తింటారు వాళ్ళు? అర్నింగ్ ఎక్కడికెళ్ళి చేయాలి? వాళ్ళు ఏం తినాలా? కడుపు కూడా నిండాలి కదా. పనుకోవాలంటే ముందు కడుపు నిండాలి, దాని తర్వాత నిద్ర వస్తుంది. కడుపులో ఏం లేకుంటే నిద్ర ఎట్లా వస్తుంది? చెత్త ఎందుకు? చెత్త అవసరం లేదు కదా. తిండి లేకుండా చెత్త అవసరం లేదు. ఫుట్పాత్లో ఉంటారు కదా, వితౌట్ ఇల్లు ఉంటున్నారు ఫుట్పాత్లో భిక్షం అడిగి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంకి మేము స్వాగతిస్తున్నాం. ఎక్కడిది? చెరువుల మీద ల్యాండ్ గ్రాబర్స్కి పట్టుకుంటలేరు, విలాస్ పల్లగొడుతుండ్రు. ఎవరైతే అమ్మినారు, మార్పింగ్ చేసిండ్రు, ఫర్జరీ చేసిండ్రు, డాక్యుమెంట్ మీద సర్వే నెంబర్ చేంజ్ చేసిండ్రు, బీదోలు అమాకలు జనంకి పర్చేజ్ చేశారు, వాళ్ళు బలి అవుతుండ్రు. వాళ్ళకు ఎందుకు ఇచ్చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా డేరింగ్ పర్సన్,
ఫస్ట్ ఎవరైతే క్రిమినల్ దాంట్లో పోయినరు మార్పింగ్ చేసి డాక్యుమెంట్ ఫర్జరీ చేసి అమ్మిండ్రు వాళ్ళ ప్రాపర్టీ జప్తు చేయి. ఆ పైసలు బీదోలు ఎవరైతే కట్టుకున్నా మీరు కొలుగొడుతుండ్రో వాళ్ళకి వాళ్ళు పాపను ఐటీ సెక్టర్లో ఆడ ఈడీ చేసి అప్పులు చేసి బ్యాంక్ లోన్ చేసి డైరెక్ట్ పోయి డిమాలిష్ చేసిన రంగనాథ్ గారు. ఫస్ట్ మీరు ఎవరైతే ఫర్జరీ చేశారు డాక్యుమెంట్తో సర్వే నెంబర్ 12 మీద ఉండి 6 నెంబర్ గవర్నమెంట్ 12 నెంబర్ చూపించి రిజిస్ట్రేషన్ అదే మళ్ళీ మొన్న అయింది కదా కూకట్పల్లిలో అట్లా చేయి. మళ్ళీ ఎవరైతే ఎవరు చేసిండ్రు ఈ పెద్ద నాయకులు చేస్తారు. వీళ్ళు ఎంబడి పెద్ద నాయకులు ఉంటారు. సామాన్యం చేయని అంత ధైర్యం ఎవరి దగ్గర ఉండదు. నాయకులే ఉంటారు. నాయకులు చూస్తే చిన్న కార్పొరేటర్ ఉంటాడు ఎలక్షన్లో 2 వీలర్ బైక్లో పడతారు. కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత 20-30 లక్షల బండిలో తిరుగుతారు. వాళ్ళు ఏడుకెళ్ళి సంపాదిస్తారు బీదోళ్ళ కోసం తరఫు నుంచే అమాయకులతో ఉంది. వాళ్ళకి పట్టుకోండి, దాని తర్వాత బీదోళ్ళ దగ్గర రాండి. అది మంచి పని చేస్తున్నాం. ల్యాండ్ గ్రాబర్స్కి గట్టిగా పట్టుకోండి, వాళ్ళు ఆస్తులు జప్తు చేయి. మీరు కూడా చెప్పండి సార్, ఏ విధంగా అంటే ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, ఎప్పుడు నోటీస్ ఏమీ లే చక్కగా ఇంత 3 నెలల కింద వచ్చి ఇక్కడ మాట్లాడి సర్వే చేసాను. డ్రోన్తో సర్వే చేసాను. డ్రోన్స్ సర్వే చేసి అందరు పేరు రాసుకొని ఇప్పుడు ఇది వస్తే ఇప్పుడు మార్కింగ్ వేస్తాను. ఇప్పుడు మాకు ఇక్కడ ఇస్తే ఇల్లు ఏమి ఇస్తాడు మాకు చూపెట్టాలి. ఫస్ట్ మా దగ్గర వచ్చే ఫస్ట్ ఇక్కడ నంబర్ వేస్తాను, అక్కడ నంబర్ వేస్తాను, సర్వే చేస్తాను. తర్వాత మాకు తీసుకుపోయి 30 కిలోమీటర్ 50 కిలోమీటర్ ఇక్కడనే తీసుకోవాలి. మా ఇల్లు పగిలి కొట్టిన తర్వాత ఏం చేయాలి? మేము ఎవరి దగ్గర పోవాలి? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి రోడ్ బెండింగ్స్ ఇంత ఉన్నాయి. ఇంత ముందు కూడా చాలా సారి మార్కింగ్ వేసినాయి, అన్ని పని చేసుకుపోయినాయి అంటారు. ఇప్పుడు ఏం చేయలే. ఇప్పుడు ఇట్లా ఇంత ముందు కూడా ఇట్లా గొడవ అయినది. ఇప్పుడు ఇది కొత్తది లేవు. ఇది చాలా 30 సంవత్సరాలు అయినా. ఇది కొద్దిగా ముందు ఉన్నాయి, కొద్దిగా వెనక వచ్చినాయి. ఇంత ఉన్నాయి ఖాళీ. ఫస్ట్ మాకు ఎల్లు చూపెట్టాలి. మాకు 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలనే అయితే ఇస్తా మేము ఇక్కడ నుంచి. లేకుండా మా ఇల్లు పలిగిపోయినాడు. మాకు కూడా సవాలే ఇక్కడనే ఉంటాం. ఇంకా స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్న అంటే పేదలు చాలామంది అసలు ఏం జరిగిందో తెలియకుండా ఉదయం నుండి సర్వే పేరుతో పెద్ద మొత్తంలో పోలీసు అధికారులను తీసుకొచ్చి ఇదంతా సర్వే చేస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. आप बात करना चाह रहे हैं, बोलो क्या कैसा है? आप बुर्का डाल रहे हो। अब क्या बोलना, देखो हम लोगों को तो यहीं पर होना चाहिए था, हम लोगों को यहीं पर बन के देना था। यहीं पर अगर पूरे कारोबार यहाँ पर है, बच्चे का स्कूल है, सब है, तो अब यहाँ पर से छोड़ के चले गए तो फिर कैसा इंतज़ाम करेंगे हर चीज़ का? गरीब बस्ती है, यहीं बना के दिए तो अच्छा रहता था। మీ ఇంటికి నోటీస్ ఇచ్చిరా? अभी नहीं दिए। अभी बोला मैं यही। अच्छा ये दूसरा चैनल है। वही साहब, हम लोग को घर के बदले घर दिए तो हम लोग घर खाली करते, यही डिमांड है हमारी और कुछ नहीं है। अब तुम पहले खाली करोगे तो हम लोग खाली नहीं करेंगे। बुलडोजर हम लोग नहीं सुनेंगे, जहाँ तक बोले वहाँ तक तैयार है हम लोग। हमारे को आप घर की चाबी हमारे दे देना, हम लोग वहाँ शिफ्ट हो जाते। उसके बाद आप हमारे घर में आके खुद रहो, चाहे CM साहब को भी आके रहो, बोलो हमको उससे लेना देना नहीं है। हमको हमारा घर चाहिए बस, घर के बदले घर। इधर ही चाहिए नहीं तो नहीं, वो सिटी के अंदर चाहिए। सिटी के बाहर बोलो तो भी हमारे को मुश्किल हो जाता। हम लोग सिटी में रह सो है पूरा, यही वजह, और कुछ भी नहीं है। और कुछ पूछो आप, मैं और कुछ बोलता हूँ। नहीं ऐसा వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇక్కడే ఇచ్చే ప్రయత్నం చేస్తే नहीं साहब, यहाँ बोल के ये हमारी कोई डिमांड नहीं है। यहाँ कोई डिमांड नहीं है, हमको घर के बदले घर चाहिए बस। कोई ऐसी डिमांड नहीं कि यहाँ वो डिमांड कब रहता मालूम, जब दूसरा मसला आते हैं। कोई डिमांड का मसला ही नहीं है। जब गवर्नमेंट को जरूरत पड़ी तो गवर्नमेंट चल लेती, कौन बैठेंगे बोलिए आप? हमको तो सामने वाला घर दे रहा, हमको घर चाहिए। हमारा घर तुम लो, तुम्हारा घर, हमारा घर हमको दे दो। कहीं भी जब हम शिफ्ट हो जाएंगे, हमारे घर की चाबी हम आपको देंगे। उससे पहले अगर कोई तुरुमखा भी आया तो हम लोग घर नहीं खाली करेंगे। चाहे वो बुलडोजर लाओ या CM भी आया तो घर नहीं खाली करते हम लोग। हमारा घर मिलने के बाद ही घर खाली करेंगे, ठीक है? और कुछ सिटी का आदमी सिटी में जी सकता, बाहर जाके नहीं जी सकता। बाहर के आदमी बाहर के जो लोग रहते ना, उनका एरिया है, उल्ला हमारे को जीने नहीं देते। अब जैसे कि तेलुगु आता ఇగో పొద్దుగాల నుంచి ఇంటికాడనే ఉన్నా, పనికి పోలేని అలా. ఆడ ఒక న్యూస్ అలాగ నడుస్తుంది, ఈడ న్యూస్ అలాగ నడుస్తుంది.
ఆడ మొత్తం రాస్తుర్రు, ఇక్కడ సగం సగం రాస్తుర్రు. దాని తర్వాత ఏం చేస్తుర్రు, ఆడ మొత్తం అడ్రస్ నుంచి మొత్తం ఎంత ఎకరాలు ఉన్నాయి, మీ ఇంత గజాలు ఉన్నాయి మొత్తం రాసుకుర్రు. ఆడ రాసుకుతలేరు. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఆడ తీసుకుతురు, ఇక్కడ తీసుకుతలేరు. 2 బ్యాచ్లు వచ్చారు. దాని తర్వాత ఏం చేయాలి చెప్పు సార్? रेवंत रेड्डी आके 1 साल नहीं हो रहा। रेवंत रेड्डी इतने 10 साल से यहाँ, कम से कम 50 साल से यहाँ पे लोग हैं। कोसी पार्टी पहले से पार्टियां है, लाइट है यहाँ पे, करंट है पूरा यहाँ पे। अब रेवंत रेड्डी 1 साल नहीं हो रहा, तोड़ दो बोला तो कैसा हुकूमत चल रही है उसकी? कोई भी लीडर कोई सा भी लीडर आज तक आके नहीं बोला। केसीआर अन्ना थे, कुछ भी उन्होंने और सहूलत दिए, लाइट का दिए, सब दिए यहाँ पे। कई को देते, तोड़ने का रहे तो देते थे, नहीं देते थे। कई को दिए, कई के हाथ से दिए। रेवंत रेड्डी कई को आए, 1 साल नहीं हो रहा ना के उसको चुपित जीता है हमला। तोड़ने के हाथ से जीता है, हम लोग को बेघर करने के हाथ से जीता है रेवंत रेड्डी को। दीवाना घर के बदले करो ना, कचरे में जाके रहना क्या हम लोग? उन लोग बुल्ले पे बैठे हुए रहते। हिंदी 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 चप्पू, हिंदी में बोलो। देखो हम घर के बदले करो ना। हम गरीबा हैं, पूरे यहाँ पे गरीबा रहते। एक जने गया तो 4 जने खाना खाते यहाँ पे। वो रेवंत कुछ भी जीता है भाई, इनके को एसी में बैठ के काम कर रहा खाली बुल्ले का। एक पूरे एसी में बैठे हुए है बुल्ला। यहाँ गोर गरीबी जो पेपर हाथों में चिट्ठियाँ हुए लेके, दूसरा कोई भी दिख रहा है यहाँ पे लीडर उडर अच्छा कोई भी नहीं है। बुल्ला अमीरान पूरा अच्छा बैठ के देख रहे हैं। अब टीवी में देखते हम बोले सो मजे लेते, चाय बियर वियर पी लेते बुल्ला। और क्या है, बस अब हटाओ। ఇక్కడే ఉన్న ఇంకా కూడా బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారుల వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేసాం. పెద్ద మొత్తంలో పోలీస్ అధికారుల బృందాన్ని మోహరించి మాకు ఏ విధంగా నోటీసులు ఇవ్వకుండా ఓన్లీ ఒక డ్రోన్ సర్వే ద్వారా సర్వే నిర్వహించి దాని తర్వాత ఉన్న పలంగా మమ్మల్ని ఇక్కడ నుంచి దాదాపు సిటీకి 50 కిలోమీటర్ల దూరంలోకి 60 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోవాలంటే మాకు సంబంధించినంత వరకు మేము చేసుకునే పనులు కానీ మా జీవన ఆధారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, మేము ఎటు వెళ్ళిపోలేము అన్న విధంగా బాధితులకు సంబంధించిన వర్షన్ ఉంది. బాధితులు కూడా ఇక్కడ 3 బృందాలుగా విడిపోయిన రెవెన్యూ సిబ్బంది పెద్ద మొత్తంలో సర్వే చేపట్టడం జరిగింది. BRBX అని చెప్పి వీళ్ళు మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం చూడాలి అసలు ఏం జరగబోతుంది. దీని తర్వాత ఇలా అంటున్నారు 1999 నుంచి ఇలానే చాలామంది వచ్చిర్రు, అధికారులు మార్కింగ్ ఇచ్చిర్రు, వాళ్ళు అటే పోయారు, మళ్ళీ ఎవరు కూడా రాలేరు అన్న విధంగా బాధితులకు సంబంధించిన వర్షన్ ఉన్నది. ఇక్కడే మనం చూసుకున్నట్టయితే దాదాపు కూడా బాధితులు పెద్ద మొత్తంలో రెవెన్యూ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయి వసతులు కల్పించిన తర్వాత మాత్రమే మేము ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ చేపడతాము, అంతకుముందు అయితే ఎలాంటి చర్యలు కూడా చేయమని చెప్పి ఇక్కడే ఉన్న సివిల్ సొసైటీకి సంబంధించిన హర్ష గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళకి సంబంధించిన సమస్యలపైన కానీ ఇక్కడ ఉన్న సమస్యలపైన డైరెక్ట్గా పోరాటం చేస్తున్న హర్ష గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హర్ష గారు చెప్పండి, ఏ విధంగా ఈ మార్కింగ్స్కి సంబంధించిన విజువల్స్ అంటే మార్కింగ్ని చూస్తున్నారు, రెండోది ఈ బాధితులు ఏమంటున్నారు, ఇదంతా కూడా ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి మా ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్కారం. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఛత్రి సంస్థగా ఈ వీళ్ళ ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మూసి మొత్తం మునిగిపోయి ఇళ్ళని మునిగిపోతున్నప్పుడు కూడా చాలా గొడవ చేసి మూసి బచావ్ అనే ఆందోళన కూడా ఛత్రి తరఫున చేయడం జరిగింది. సో ఇట్లా మాలాంటి యూత్ కూడా చాలామంది వాలంటీర్స్ చేస్తూ ఉన్నారు ఈ సంస్థతో. అండ్ ఇక్కడే ఉండి కూడా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా రోజుల నుంచి మనం వింటా ఉన్నాం హైడ్రా అని, ఇదంతా కూడా కొన్ని సో అది కొంచెం జనాల్ని ఇక్కడ ఆందోళన కలిగిస్తూ ఉంది ఒక 3-4 రోజుల నుంచి. సో ఆ టైంలో కొంతమంది ఇక్కడ నుంచి ప్రజావాణికి కూడా రావడం జరిగింది. సీఎం ప్రజావాణిలో కూడా వచ్చి వాళ్ళ విన్నపం చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యి సరే వెంటనే నిన్న కలెక్టర్ గారిని ప్లస్ కమిషనర్కి కూడా సివిల్ సొసైటీ తరఫున ప్లస్ ఇక్కడ ప్రజలు కూడా కొంతమంది వెళ్ళి కలవడం జరిగింది. ఈ చర్చల్లో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ప్రభుత్వం కూడా వాళ్ళు చేసేది కొంచెం ఆలోచించి చేస్తున్నా అది ప్రజల వైపు కమ్యూనికేట్ అవ్వట్లేదు. దాంట్లో ఏంటంటే ఆందోళన పెరుగుతుంది. సో ప్రస్తుతానికి ప్రభుత్వం మాకు అర్థమైనంత వరకు ఏమనుకుంటుందంటే రివర్ బెడ్ అంటే ఏదైతే ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఈ వీధికి ఇటువైపు అంతా రివర్ బెడ్ వస్తుంది, ఇటువైపు ఎఫ్టీఎల్ వస్తుంది. సో రివర్ బెడ్ వరకు ఫస్ట్ విడతలో వాళ్ళ ఇళ్ళని తొలగించుదామని అనుకుంటున్నారు. కానీ ఆ తొలగించేప్పుడు నిన్న మేము అధికారులతో మాట్లాడితే కొంచెం ఆలోచించే భయం క్రియేట్ చేయకుండా ఫస్ట్ ప్రతి ఇంటిని మార్క్ చేసి
ప్రతి ఇంటిని వచ్చి మార్క్ చేసి ఇది మాకు అర్థమైనంత వరకు ఒక 4 నెలల ముందు సర్వే కూడా చేశారు అంట. దాని తర్వాత ప్రతి ఇంటిని ఇప్పుడు వచ్చి మార్క్ చేసుకుంటున్నారు, వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్న సర్వే ఫామ్లోంచి వాళ్ళు ఫిల్ చేసి ఆ డీటెయిల్స్ రాసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజల ఆందోళన ఏంటంటే, సరే ఇప్పుడు రాసుకుంటున్నారు కానీ మా ఇల్లు ఎక్కడిస్తారు అనేది. ఎందుకంటే ఇక్కడ చాలామంది పనిచేసే వాళ్ళు ఇక్కడ గృహ కార్మికులు ఉన్నారు, దాని తర్వాత లోకల్ బిజినెస్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మాకు వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని ఇక్కడ తొలగించేప్పుడు మాకు దగ్గరలోనే 2 BHK ఇవ్వాలి, సో దట్ మా పనిని కంటిన్యూ చేసుకుంటాం. ఇప్పుడు మేము ఇక్కడ ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాము, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యి, కానీ ఇప్పుడు మేము మళ్ళీ రెంట్ ఒక 10 ఏళ్ళు 10,000 12,000 పెట్టుకొని ఇక్కడే దగ్గరలో ఉండి మళ్ళీ పని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. సో దగ్గరే ఒక 3-4 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్లలోనే మాకు మళ్ళీ ఇల్లు ఇవ్వాలి, 2 BHK హౌస్ ఏదైతే అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్. నేను అధికారులకు కూడా ఈ డిమాండ్ చెప్పడం జరిగింది. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలోనే వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కానీ ఆ మాటకి వాళ్ళు కట్టుబడి ఉండి వీళ్ళందరికీ లోకల్గా ఇస్తే వాళ్ళు బతుకు తీరు, వాళ్ళు పని చేసుకునే పని కంటిన్యూ అవ్వకుండా వాళ్ళ జీవనం సాగుతుంది. ఇంకొక 2-3 సమస్యలు మనం చూసేది ఏంటంటే, రెంట్కు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడే రెంట్కు ఉంటున్నారు. వాళ్ళ ఇట్లా ఒక్కొక్క ఇల్లు మారుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం 2 BHK ఏదైతే ఉందో ఇల్లు స్కీమ్ తెచ్చిందో అది అన్ని పేద ప్రజలకి ప్రజాపాలనలో కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా అర్హులే, వీళ్ళు కూడా పేద ప్రజలే. కాబట్టి ఆ రెంట్లో ఉన్న వాళ్ళకి కూడా తప్పనిసరిగా అంటే ఓనర్కి వాళ్ళు ఒకవేళ అర్హులైతే వాళ్ళకి ఇస్తా, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఈ ఏరియాలోనే ఉంటున్నారంటే ఆ రెంట్ ఉండే వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఇల్లు కల్పించాలని. ప్లస్ ఇప్పుడు ఇంకొక కేసు చూసాం మనము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, అరీఫా బేగం అని ఒక ఆవిడ ఉంది, 4 ఏళ్ళ కిందట ఆవిడ ఇల్లు కొట్టుకుపోయింది ఇక్కడే మూసీ నదిలో. ఇప్పుడు 2 ఇల్లు ఉంటాయి, మధ్యలో పెద్ద మనకి ఒక ఇల్లు కనిపించదు, కానీ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఖాళీ జగాని ఏం వాళ్ళు నోట్ చేయలేదు. సో అప్పుడేమవుతుంది, ఆ ఖాళీ జగాలో ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకేమీ కంపన్సేషన్గా ఇల్లు రావట్లేదు. సో వాళ్ళు కూడా ఆందోళనలో ఉన్నారు. అప్పుడేమో ఇల్లు కోల్పోయారు, ఇప్పుడు కూడా మాకు ఇల్లు రావట్లేదు, మాది కొంచెం కన్సిడర్ చేయండి, మేము ఎక్కడో జస్ట్ ఇక్కడే రెంట్ తీసుకొని ఉంటున్నాం, కానీ ఈ ఏరియాకి తగ్గట్టుగా మాకు ఇల్లు కూడా ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ప్రభుత్వం కూడా నిన్న మాకైతే అధికారులు కల్పించినప్పుడు ఒక 1000 మందికి ఇస్తుంటే ఇంకొక 200-300 వాళ్ళకి ఇవ్వడంలో మాకేమీ అంత కష్టం కాదు అని చెప్పారు. కాబట్టి మేము కూడా సర్వే చేస్తున్న అధికారులను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ మెయిన్ సర్వేలో ఇల్లు వాళ్ళది రాసుకోవడం చేస్తున్నారు, దాంట్లోనే ఇట్లా రెంట్కి ఎక్కువ ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు కూడా డేటా రాసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలని. ఇట్లా ఇల్లు కొట్టుకుపోయి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ సమస్య కూడా చెప్తా, వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టుగా, వాళ్ళకు కూడా ఈ ఇల్లు కలిగేటట్టుగా, అది కూడా ఉన్న 2-3 కిలోమీటర్లోనే ఇల్లు వచ్చేటట్టుగా చూడాలి అనేది గట్టిగా డిమాండ్ పెడతా ఉన్నాం. సార్ ఒక విషయం చెప్పండి సార్, ఇండ్లు ఇచ్చినాక ఖాళీ చేస్తారా, ఖాళీ చేయించినాక అంటే డిమాలిషన్ ప్రక్రియ జరిగిపోయినాక ఇండ్లు ఇస్తామని అంటున్నారు? ప్రభుత్వం వాళ్ళైతే చాలా క్లియర్గా ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం లాగైతే ఆందోళన క్రియేట్ చేయట్లేదని అయితే నిన్న భరోసా ఇచ్చారు వెళ్ళి కలిసినప్పుడు. భయపడద్దు, క్లియర్గా ఫస్ట్ ఈరోజు వచ్చి రాసుకుంటున్నారు, దాని తర్వాత వాళ్ళకి ఒక లాటరీ తీస్తారు మీది ఇల్లు అని, దాని తర్వాత వాళ్ళే వెహికల్ కూడా అరేంజ్ చేసి ఇల్లు వాళ్ళకి ఏదైతే వస్తుందో అది వాళ్ళకి అందజేసే దాని తర్వాత డెమాలిషన్ చేస్తారని అయితే మాకు నిన్న చెప్పడం జరిగింది. అదే కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ హర్ష గారు. ఇక్కడే ఉన్న ఇంకా బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రెవెన్యూ అధికారులతో వాళ్ళ వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేసాం. ఇక్కడ సర్వేకి సంబంధించిన విజువల్స్ కూడా ఏ విధంగా వీళ్ళు సర్వే చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన రేపు పొద్దున వీళ్ళకి ఇండ్లు కేటాయించబోతున్నారు అని కూడా ఒకసారి మనం చూడొచ్చు. దాదాపు దగ్గర నుంచి సర్వేకి జరుగుతున్న ప్రక్రియను కూడా మనం మానిటర్ చేయొచ్చు. సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, ఇంతకుముందు హర్ష గారు చెప్పినట్టు కూడా కొందరు రికార్డులలోకి రావట్లేదు, వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా చూడొచ్చు, కరెంట్ బిల్లు కానీ ఇంకా పూర్తి స్థాయి ఆధార్ కార్డు నెంబర్లు కానీ అన్ని విధాలుగా సేకరిస్తున్నారు. సేకరించి వాళ్ళకు పూర్తి స్థాయి సర్వే చేసిన తర్వాత ఎవరు కూడా ఇబ్బందుల పాలు కావద్దనే విధంగానే వాళ్ళ సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా స్వీకరిస్తున్నారు. దాని తర్వాత డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినంత వరకు వీళ్ళని ఇక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసే ప్రక్రియని మొదలు పెడతామని చెప్పి ఇంతకుముందుకున్న ఎంఆర్ఓ గారు కూడా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. లాటరీ విధానంలో డబల్ బెడ్రూమ్ల ఇళ్ళని కేటాయిస్తాము. మొదటి దశలో వికలాంగులు, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రెండో దశలో ఒక లాటరీ విధానాన్ని పెట్టుకొని ఎవరెవరినైతే ఓ వారం రోజుల తర్వాత ఖాళీ చేయించబోతున్నామో, వాళ్ళకి సంబంధించిన ఇండ్లు కూలగొట్టబోతున్నామో వాళ్లకు మొదటిది ప్రాధాన్యత, రెండోది
ఎఫ్టీఎల్ జోన్లో ఎక్కడ కూడా ఏ నిర్మాణాన్ని మేము ముట్టుకుంటలేము, ఇక్కడ ఓన్లీ రివర్ బెడ్ అంటే నది లోపలికి చొచ్చుకొచ్చిన వాళ్ళకి మాత్రం సంబంధించిన వాళ్ళకి ఖాళీ చేస్తున్నామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో మరియు బాధితులతో మరియు ఇక్కడ ఉన్న సివిల్ సొసైటీకి సంబంధించిన యాక్టివ్ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మూసీ నదికి సంబంధించిన రివర్ బెడ్లో ఉన్న ప్రాంతాన్ని కూల్చివేసి దీనికి సంబంధించినంత వరకు వీళ్ళని రీలోకేట్ చేస్తాము. ఆర్బిఎక్స్ అంటే ఎక్స్ అనేదేమో గుర్తించిన హౌస్ అయితే ఆర్బి అనేదేమో రీహాబిలిటేషన్, దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ చేపట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్న ఇండ్లని ఖాళీ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడే ఉన్న స్థానికులు వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ విధంగా చూస్తున్నారు? మీ ఇల్లు కూడా పోతుందా? ఇక్కడ ఉంది. ఓకే, చెప్పండి అమ్మా. అంటే ఏ విధంగా చూస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 20 సంవత్సరాలకు ఎక్కువైతే ఎందుకు తీస్తుండ్రు అర్థం కాకొచ్చింది. ఇక్కడంతా గరీబోళ్ళే ఉన్నారు కదా, ఇక్కడంతా గరీబోళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ తీసేస్తామని అంటున్నారు, వాళ్ళకి కావాలి కదా, ఏదైనా ఇచ్చి తీసేస్తే బాగుంటుంది. ఏకతోలేదు మేము కిరణ్ తెచ్చి గుల కొడతాము తీసేస్తామని అంటున్నారు. మరి దానికి అందరు సరితే మేము ఇక్కడ ఇంతకుముందు ఏమన్నారు, ఇక్కడ తీసేయము, ఇక్కడ తీసేస్తాము, ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయి అక్కడ తీసేస్తాము అని అన్నారు. ఇప్పుడు అన్నీ తీస్తామని అంటున్నారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటున్నారు అమ్మ, మరి దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎక్కడ ఇస్తారు ఏమో తెలియదు కదా, ఇస్తామంటున్నారు. ఏది చూపేది సాయంత్రం కల్లా కాల్ చేయండి అంటే ఎక్కడ కాల్ చేసిపోతారు. డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నది అది కాదన్న, డబల్ బెడ్రూమ్ ఇస్తాము అన్నది వేరు, ఇచ్చినాకనే కాల్ చేస్తారు ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే. ఎందుకంటే ఇక్కడ ఉన్న జీవనోపాధి మొత్తం ఇక్కడనే ఉంది, వాళ్ళ బతుకు తెరువు మొత్తం ఇక్కడనే ఉంది. స్కూల్ కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ ఇళ్ళలో పని చేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇడికెళ్ళి కాల్ చేస్తే పోయి వేరే దగ్గర జాబ్ దొరకకన్నా మినిమం 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలలకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇస్తారా వాళ్ళ ఖర్చులకు పైసలు? ఎవరు ఇస్తారు మరి వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఇండిపెండెంట్ హౌస్, ఎంత కష్టపడాలి ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఈ జాగాలు కొన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తీసుకొని డబల్ బెడ్రూమ్లో ఎత్తేస్తా అంటే ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఉన్నారు ఫ్యామిలీస్. ఇప్పుడు ఒకటే ఇంట్లో ఒక్కరికి ఇస్తున్నాడు కదా, ఇప్పుడు 5 మంది ఫ్యామిలీస్కి కూడా ఇవ్వాలి, ఒక్కరికి వేయకుండా. అట్లయితే ఇక్కడికి వెళ్ళి ప్రజలు కదులుతారు, లేకుంటే కదలరు. ఎవరేం చెప్పినా కదిలే ప్రసక్తే లేదు. 5 మందికి ఒకటి బెడ్రూమ్ ఇస్తారు. 5 మంది ఇప్పుడు ఫ్యామిలీ 5 మంది కొడుకులు ఉంటారు, 5 మంది కొడుకులు ఉంటారు, 5 మందికి ఒకటే ఫ్యామిలీకి ఒకటే రూమ్ ఇస్తా అంటే ఎట్లా? ఇప్పుడు 5 మందికి 5 మంచి కావాలంటే ఇయ్యేమో ఒకటి బెడ్రూమ్ ఇస్తాము అని అంటున్నారు. అట్లా అయ్యి వెనక ముందు అవుతుండ్రు ఇక్కడ పబ్లిక్ అంతా గరీబోళ్ళే ఉన్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇది బయట ప్రపంచానికి ఇక్కడ జరుగుతుందని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పండి. బయట ప్రపంచం అంటే ఇప్పుడు 10 అంతస్తులు 5 అంతస్తులు ఇస్తున్నారు, ఇస్తే 5 అంతస్తు ఇస్తున్నారు. 5 అంతస్తు ఏదో ఎంతమందికి ఇస్తారు? కిరాయిలకి ఇస్తామంటున్నారు, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇక్కడ 20 సంవత్సరాలు అయి ఉండవాటి. మేము గరీబ్ బస్తీలు ఉన్నాము. గరీబ్ బస్తీలు ఉన్నాక నీళ్ళు వచ్చినాయి మీరు వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు అచానక్ సాయంత్రం కల్లా వెళ్ళిపోయింది అంటే ఇక్కడ వెళ్ళిపోతారు. అట్లా అదే ఈ విధంగా బాధితులకు సంబంధించిన వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రెవెన్యూ అధికారుల మాటనేమో మేము అందరికి కూడా రీలొకేట్ చేస్తామన్నట్టుగానే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1200 మందిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన రివర్ బెడ్కి సంబంధించిన అయినా లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలైనా వాళ్ళు తొలగిస్తామన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మార్కింగ్ చేయబడ్డ ఇండ్ల నుంచి ప్రజలు కూడా వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము, ఉన్న పలంగా నోటీసుల పేరుతో అధికారులు మమ్మల్ని పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మనం ఒకసారి నదీ ప్రవాహక ప్రాంతాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వీళ్ళు నది లోపట్లోకి వచ్చారు అనేది ఒకసారి మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా లొకేట్ చేసిన ఇండ్లే. అసలు నది ఎంతవరకు వస్తుంది, మూసీ నదికి సంబంధించిన ఆ ప్రవాహం ఎలా ఉంది, వర్షాలు పెద్ద మొత్తంలో పడితే ఇదంతా కూడా ముంపుకు గురయ్యే చాలా తీవ్రమైన ప్రమాదం కూడా ఉందని ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు. పెద్ద మొత్తంలో ముంపు వస్తే వీళ్ళందరూ కూడా ఈ నదిలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడే ఉన్న స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్, ఏ విధంగా చూస్తున్నారు? सर हमारा घर तोड़ दे रहे, घर तोड़ दे रहे, हम बेसहारा बना दिए और बच्चे कच्चों को इतने बहुत परेशानी हो रही सर। स्कूल बच्चे यहीं पढ़ते हमारे और हमको काम धंधा करके खाते, लेकिन हम कुछ समझ में नहीं आ रहा ये हालत में अभी।
बहुत बुरा वक्त चल रहा है अभी, अचानक आके अचानक काम हो रहा है ये। अब घर देता हूँ बोल के बोल रहे, अब घर कहाँ देते हैं मालूम नहीं, नज़दीक दिए तो अच्छा है हमारे लिए। मैं इससे आगे ज़्यादा कुछ बोल नहीं सकता सर। ఈ విధంగా బాధితులకు సంబంధించిన చాలా రోజులు మేము ఇక్కడే ఉన్నాం. ఉన్న పలంగా ఎక్కడికో వెళ్ళిపోమంటే మా జీవన ఆధారం మొత్తం ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఉంది. కాబట్టి మాకు ఇక్కడే ఎక్కడన్నా ఈ రీలొకేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ అందితే బాగుంటుంది అనే విధంగా బాధితులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇదంతా కూడా నదికి సంబంధించిన ప్రవాహక ప్రాంతము. పెద్ద మొత్తంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలోనే వీళ్ళ జీవనం సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రివర్ బెడ్, రివర్కి సంబంధించిన బెడ్ ఇది. దాదాపు కూడా నది లోపట్లకే చొచ్చుకొచ్చారని చెప్పచ్చు. దాదాపు అటు కూడా ఎఫ్టీఎల్కి సంబంధించిన పరిధి, నదికి సంబంధించిన రివర్ బెడ్ అటుది కూడా వాళ్ళు కూడా చాలా వరకు లోపలకు జరిగే కట్టుకున్నారనే విధంగా అక్కడ నిర్మాణాలు చూస్తే మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా నదికి సంబంధించిన మెయిన్ రివర్ బెడ్ అనేది ఇక్కడ ఉన్నది, ఇక్కడ లొకేట్ అయి ఉన్నది. కాబట్టి దీని తర్వాత జరిగే నిర్మాణాలు ఇవన్నీ కూడా చట్టపరంగా మాత్రం చాలా తప్పుడు నిర్ణయాలు. ఇదంతా కూడా వాల్టా యాక్ట్లో నదీ ప్రవాహానికి అడ్డు వచ్చే ఏ నిర్మాణాలైనా తొలగించాలని చెప్పి ఓల్టాకు సంబంధించిన యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది. కానీ అక్కడ ఉన్న లిటిగేషన్ ఏంటంటే ఓల్టా చట్టం తెచ్చిన తర్వాత నది కానీ రాష్ట్రంలో ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కడ కూడా ఓల్టా యాక్ట్ ప్రకారం ఎఫ్టీఎల్ జోన్ని వాళ్ళు ఏర్పాటు చేయలేదు, గుర్తించలేదు. బఫర్ జోన్లను, ఎఫ్టీఎల్ జోన్లను ఓల్టా యాక్ట్లో హై పవర్ మానిటరింగ్ కమిటీ మాత్రమే గుర్తించాల్సి ఉంది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు గుర్తించే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా ఈ ఎఫ్టీఎల్ను నదీ ప్రవాహక ప్రాంతానికి సంబంధించిన బఫర్ జోన్ని గుర్తిస్తారు, ఏ విధంగా మమ్మల్ని ఖాళీ చేయిస్తారని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులకు సంబంధించిన వర్షంలా ఉన్నది. మనం చూసుకున్నట్టయితే చూసే ప్రయత్నం చేద్దాం, ఇంకా కూడా స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు పెద్ద మొత్తంలో ఈ డిమాలిసేషన్ సంబంధించిన ప్రక్రియ వారం 15 రోజులలో మొదలు కాబోతుందని ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఈ కూల్చివేతలు ఉండబోతున్నాయి, ఏ విధంగా దీనికి అంత సంబంధించిన ప్రక్రియ జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. అక్క మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఏ విధంగా చూస్తున్నారు ఈ మొత్తం సంఘటన? देखिए यहाँ पे घर के लिए जो प्रॉब्लम है, यहाँ बारिश आने से घर टूट जाते, घर गिर जाते। लास्ट टाइम भी बारिश आने से कई बच्चे बह गए, आप लोगों को पता ही होगा लास्ट टाइम के बारे में। और कई लोग यहाँ पे परेशान हैं, क्यों बोल तो घर लेके भी मुसीबत है और काम करके भी ये लोग घर वो कर रहे हैं। अब जो अपनी गवर्नमेंट है वहाँ पे घर दे रही, आधार कार्ड पे दे रही, किराए पे दे रही, पर यहाँ घर वालों को घर नहीं दे रही, घर बह के जा रहा है उसका कैसा, क्या वो नहीं सोचेगी गवर्नमेंट? हम लोग गरीबों के बारे में नहीं सोचेगी, खाली बोलते रहेगी, वोट लेके जाएगी और चेंज होते रहेगी, उतना ही रहेगा। और जो यहाँ पब्लिक परेशान है उसका कुछ भी नहीं। कई सालों से खाली सुन रहे कि ये साइड वालों को डबल बेडरूम मिलता, घर मिलता। अगर घर देना है तो आप नज़दीक में दियो। इतनी पब्लिक बह गई, बच्चा बह गया, पूरे घरों में पानी भर जा रहा। ये कब तक सोचते रहेंगे आप लोग? खाली बात करेंगे, आएंगे, देखेंगे, जाएंगे। देने का कोई इरादा है या नहीं है? अगर है तो आप लोग वो चीज़ को प्रूव करो। बुलडोज़र लेके आते, ये लेके आते, खाली डरा रहे हैं आप लोग। डरा के क्या करते बच्चे लोग को? ये बदलो, कुछ भी कर सकते हैं, नहीं कर सकते ना वो चीज़ को। पब्लिक भी पीछे नहीं हट सकती। अब जिनका घर है, मेहनत से लिए लोग, कुछ कर्जे से लेके आए, कुछ काम करके लेके आए, घरों में काम करने वाले, बस्ती में काम करने वाले, उन लोगों के घरों के लिए थोड़ा सोचो। थोड़ा जो परेशान है उन लोगों के लिए सोचो, जिनको घर डूब गए, घर टूट गए। आप वो भी देख सकते हैं फोटोज़ के लास्ट टाइम जो बारिश है उससे कई लोगों के घर टूट गए, कई लोगों के दीवार टूट गए। आप वो जाके भी चेक कर सकते, फ़ोटोज़ देख सकते कि यहाँ पे पब्लिक झूठ नहीं बोल रही। वाकई पब्लिक परेशान है यहाँ पे पानी आने की वजह से बहुत। तो वो चीज़ के लिए थोड़ा ध्यान दीजिए। బాధితులందరూ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగే పరిస్థితి ఉన్నా వాళ్ళ తరపున మాట్లాడడానికి వాళ్ళు ఇంతకుముందు ఓట్లేసిన ఏ లీడర్ కూడా రాలేడు. ఇక్కడ పనిచేస్తున్న సివిల్ సొసైటీకి సంబంధించినంత వరకు బిలాల్ అనే ఒక సామాజిక కార్యకర్త మాత్రమే వీళ్ళ తరపున పోరాడుతున్నట్టుగా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిలాల్ గారు ఎన్ని రోజుల నుంచి ఈ పోరాటం చేస్తున్నారు, ఏ విధంగా ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి ప్రక్రియని బాధితుల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తున్న బిలాల్ గారితో. బిలాల్ గారు మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఏ విధంగా ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రాసెస్ని మీరు చూస్తున్నారు, ఏ విధంగా నోటీసులు ఇస్తున్నారని మీరు? ఇప్పుడు 97 నుంచి ఈ పోరాటం నడుస్తుంది. ఇంతకుముందు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పటికీ మూసీ పేరు మీద ఒక హైడ్రామా నడిపిస్తారు. ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా మీద అని ఒక హైడ్రామా చేస్తారు. అంటే హైడ్రామా చూసి మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా భయపడిరు. ఏంటంటే ఒక
నాగార్జున కన్వెన్షన్ హాల్ కులగొట్టిరు ప్రభుత్వం. అంత పెద్ద వ్యక్తికి కులగొడితే మేము బీద ప్రజలు ఏమి లెక్క వాళ్ళ ముంగట అని ఒక సవాల్గా నిలబడింది. మేము అందరికీ ఎక్కడే చెప్తున్నాం, మూసి చుట్టుపక్కల ఉన్న బీద ప్రజలకి ఈ నాగార్జున కానీ ఎవరైనా కానీ మనకి దాంతోనే సంబంధం లేదు. బీద ప్రజల జోలికి, బీద ప్రజలు ఇల్లు తీయడానికి ఏదైనా ప్రభుత్వం వస్తే మేము ఊకేది లేదు, ఇంకా పోయేది లేదు. వాళ్ళు ఏ సొంటి కొట్లాడకి సిద్ధం అంటే మేము కూడా ఆ సొంటి కొట్లాడకి సిద్ధం. ప్రజలకి హక్కు కావాలి, వాళ్ళకి ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి, చదవడానికి స్కూల్ కావాలి, ఆరోగ్యం మంచి లేకుంటే హాస్పిటల్ కావాలి. దాని మీద ఫోకస్ చేయాలి ప్రభుత్వం. వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి బీద ప్రజలకి మూసి పక్కకు నుంచి తీసేసి ఏమో మేము సింగపూర్ చేస్తామంటే అది కాదు. ఇంతకుముందు చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ అని అన్నారు. ఏం చేసిరు బంగారు తెలంగాణ? మొత్తం రోడ్లు మొత్తం చెరువులా మారిసిరు. అంటే మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ బీద ప్రజలకి అడ్డంగా ఉండి వాళ్ళకి సాయం చేసి ముందుకు వెళ్ళాలి. ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే ప్రజలకి తొక్కి మీ ప్రోగ్రాంలు చేస్తామంటే మేము ఊకడిది లేవు. ఈ మూసీ రివర్ బెల్ట్ల బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని అంటారు. సరే, మేము బఫర్ జోన్లో ఉన్నాం, ఎఫ్టీఎల్లో ఉన్నాం. హైదరాబాద్ మొత్తం సగం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉంది, అది వాస్తవమే. 20-30 గజాల మీద బీద ప్రజలు ఉంటే అధికారులు కళ్ళు కూడా మండుతుంది, ప్రభుత్వం కళ్ళు కూడా మండుతుంది. అంటే ఈ బీద ప్రజలే సిటీకి సాఫ్ చేసి పెట్టేది. ఈ బీద ప్రజలే ప్రతి ఒక్క పైసా వాళ్ళు ఇంట్లో పనిచేసి వాళ్ళ ఇంటి శుభ్రం చేసేది బీద ప్రజలే. ఇక్కడి నుంచి తీసి 20 కిలోమీటర్ 20-30 కిలోమీటర్ దూరం వేస్తామంటే ఒప్పుకోము, అది పోవం. మా డిమాండ్ ఏంటంటే, సరే ప్రతి 97 నుంచి ఇప్పుడు దాకా 27 ఇయర్స్ నుంచి మాకు ఒక భయం ఉంది. ప్రతి ఒక్క టైం ఒక ప్రభుత్వం వస్తుంది, మూసీ బ్యూటిఫికేషన్ అని అంటారు, దానిలో మూసీ క్లీన్ చేస్తామని అంటారు, ప్రజలకి పరిశాన్ చేస్తారు, ప్రాజెక్టులు పాస్ చేసుకుంటారు, వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు. రాజకీయ నాయకులు, బిల్డర్స్లు, ఆఫీసర్లు 390 crores రూపీస్ మూసీలో పెట్టారు. రబ్బర్ డ్యామ్ పేరు మీద, ఓపెన్ ట్రాక్ జిమ్ మీద కాల్వా కట్టారు చంద్రబాబు నాయుడు టైంలో 1000 కోట్ల రూపాయలు పెట్టి. అది ఏమైంది అసలు? అది లెక్క తీయండి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూసీ బ్యూటిఫికేషన్ చేస్తా అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ మూసీ బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ మేము మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలే చేసుకుంటాం. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక మంచి సంబంధం ఉంది. మూసీకి మేము డిస్టర్బ్ చేయం, మూసీ ప్రజలకి డిస్టర్బ్ చేయరు. ఇదంతా మంచి సంబంధం ఉంది. అంటే ప్రతి ఒక్క టైం మూసీ పేరు మీద బీద ప్రజలకి భయపడిపించి మేము మూసీ ప్రాజెక్టు మీద మీరు లావాదేవీలు చేసుకొని మీరు అన్ని పైసలు మీరు దోసుకుంటారు. రాజకీయ పార్టీలు, అధికారులు, కాంట్రాక్టర్లు 390 కోట్ల రూపాయలు రబ్బర్ డ్యామ్ కట్టారు. దాని మీద ఎంక్వైరీ చేయండి, ఏం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడినట్టయితే ఈ వీళ్ళకి సంబంధించిన నోటీసులు ఇస్తున్నారు కదా సార్, అదొకటి. రెండోది వీళ్ళకి రీలొకేషన్ ఒకటి. ఎంతవరకు ప్రభుత్వ అధికారులు చెప్పే మాటలు నిజం ఉన్నది అనే విషయం ఒకసారి చెప్పేట్లయితే. మేము అసలైతే ప్రభుత్వ మాటల మీద మేము భరోసా చేయం. ప్రభుత్వం ఏంటంటే రాత్రి ఒకటి మాట్లాడతారు, పొద్దునే ఒకటి మాట్లాడతారు. అధికారులు అంతే, ప్రభుత్వం అంతే. వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు 2 BHK ఇస్తామని ఒక మంచి కలెక్టర్, ఒక GHMC మంచి కమిషనర్ దివ్యా దేరాజ్ అని ప్రజావాణి ఇన్ఛార్జ్ మేడం, వాళ్ళు కొద్దిగా భరోసా ఇచ్చారు. వాళ్ళు ఒక మానవత్వంగా పనిచేసే వ్యక్తులు. వాళ్ళ మాట మీద మేము సర్వే చేయడానికి ఇస్తున్నాం ఇక్కడ. అంటే వాళ్ళు మాకు ఏం హామీ ఇచ్చారంటే 2 BHK 3 కిలోమీటర్ల లోపలనే మీకు ఇస్తా, అది భరోసా ఇచ్చారు కలెక్టర్ సార్. దివ్య మేడం కూడా మాకు భరోసా ఇచ్చారు, మీకు దూరం పంపించాం, ఇక్కడనే దగ్గరనే మీకు 2 BHK ఇల్లు ఇస్తా. ప్రతి ఒక్క టైం నందనవనం పేరుతో, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో, ఇప్పుడు హైడ్రా పేరుతో
ఎన్ని సంవత్సరం మేము భయంతో ఉండాలి. సరే భయ్, వాళ్ళు ఎంత మేము ఎంత చూద్దాం. ఇప్పుడు అయితే పోరాటం స్టార్ట్ చేద్దామని ట్యూస్డే మేము ఇక్కడి నుంచి అందరు ప్రజలు జమా అయ్యి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఎవరో ఏమో ఒట్టిగా రూమర్స్ పలాయించారు. ఈ శంకర్ నగర్ బస్తీ వాళ్ళు అందరు కలిసి ప్రజావాణి ముట్టడానికి ప్రగతి భవన్ వెళ్తున్నారు. అందరికీ ఇక్కడ పోలీసు వాళ్ళు డిస్పోజ్ చేసి డిటైన్ చేసారు. అంటే ఎంత భయం ఉంది ప్రభుత్వంకి ప్రజలంటే. అంటే మేము ప్రభుత్వంకి ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి బీద ప్రజలకి ఇక్కడి నుంచి తీవద్దు. ఇక్కడ మాత్రం మీరు అన్యాయంగా చేస్తే మీ ఆఫీస్, పొలిటికల్ పార్టీ ఆఫీసులు, రాజకీయ ఆఫీసర్స్ అందరింటి ముంగట అందరు ప్రజలతో పాటు మేము కూర్చొని ధర్నా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది ఒకటే చేసింది ఒకటే అంటే ఒప్పుకోము. ఇప్పుడు సాటర్డే సండే ఏమో బుల్డోజర్ నడిపిస్తా అని ఒకటి, అది రాజకీయ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తే ఇది మొత్తం ప్రచారం ఇదే వస్తుంది. సాటర్డే సండే చేయని, మండే చేయని, ఏమో ఎప్పుడైనా చేయని, మేము ఏ సొంటి వాళ్ళు వస్తే ఆ సొంటి దానికి జాబ్ వేయడానికి కూడా మేము కూడా రెడీగా ఉన్నాం. అంటే వాళ్ళు మంచిగా మానవత్వంగా వచ్చి మాకు సాయం చేస్తే మేము కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు దౌర్జన్యంగా బుల్డోజర్ తీసుకువస్తే మేము కూడా దౌర్జన్యంగా వాళ్ళ బుల్డోజర్ కింద పండుకొని వాళ్ళకి ఇంటికా జవాబు పత్తర్సే దింగా. థ్యాంక్ యూ. మనం ఇక్కడే ఉన్న స్థానిక కార్యకర్తలు, సామాజికవేత్తలతో మరియు ఇక్కడ ఉన్న బాధితులతో, రెవెన్యూ అధికారులతో, వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. చాలాసేపు నుంచి కూడా వీళ్ళతో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడి నుంచి జరిపితే మాత్రం 2-3 కిలోమీటర్ల లోపలనే ఇవ్వాలి. కిరాయిలు ఎవరైతే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళను కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రెండోది, ఇక్కడ ఎవరైతే ఓట్ల కోసం వచ్చిన నాయకులు ఎలక్షన్లు అయిపోయాక ఎవరు కూడా మాకు కనబడతలేరు. ఇక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలు మాత్రమే మా గొంతుని ప్రభుత్వ అధికారుల ముందు వినిపించడానికి పనిచేస్తున్నట్టుగా స్థానికులతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే ఈ స్థానికులకు నోటీసులు ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఒక భయాన్ని వాళ్ళలో పంపించడానికి చేస్తున్నట్టుగానే ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.